హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ ఫస్ట్ 2 మ్యాచ్లో టికెట్లు రిలీజ్ చేసిన నిమిషాల్లోనే సేల్ అయ్యాయి. 750 నుంచి 30,000 వరకు వివిధ కేటగిరీలో ఐపీఎల్ టికెట్స్లను అందుబాటులోకి ఉంచారు. యాప్ ఓపెన్ చేసేలోపే లోయెస్ట్ టికెట్స్ బ్లాక్ అయినట్లు క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. అటు టికెట్ సేల్స్తో తమకెలాంటి సంబంధం లేదని చెబుతున్న హెచ్సీఏ అమ్మకాల నిర్వహణను ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చూస్తోందని చెబుతోంది. ప్రతిసారిలాగే ఈసారి రిలీజ్ చేసిన నిమిషాల్లోనే బ్లాక్ చేశారని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. జొమాటోకి చెందిన డిస్ట్రిక్ట్ యాప్ ద్వారానే ఐపీఎల్ మ్యాచ్ల టికెట్స్ సేల్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల సేల్స్ పై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, టికెట్ల అమ్మకాలపై అప్డేట్స్ ఏంటి? 15 రోజుల్లో ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ కాబోతుంది. సో దీని ఈసారి హైదరాబాద్లో మొత్తం 9 మ్యాచ్లు జరగనున్నాయి. సో లీగ్ స్టేజ్లో 7 మ్యాచ్లు జరుగుతాయి. ఆ తర్వాత ఒకటి క్వాలిఫైయర్, అలాగే కూడా హైదరాబాద్కి ఈసారి వచ్చింది. సో ఉప్పల్లో ఈసారి ఎస్ఆర్హెచ్ మొదటగా లీగ్ స్టేజ్లో 7 మ్యాచెస్ ఆడుతుంది. ఆ తర్వాత మరొక 2 మ్యాచ్లు ఉంటాయి. అంటే మొత్తం 9 మ్యాచ్లు జరగనున్నాయి. లాస్ట్ టైం 7 మ్యాచెస్ వచ్చాయి, కానీ ఈసారి మొత్తం 9 మ్యాచెస్ వస్తున్నాయి. సో ఈసారి మ్యాచెస్కి అంటే ఎస్ఆర్హెచ్కి లాస్ట్ టైం సెవరల్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. దీంతో ఈసారి టికెట్స్కి కూడా ఇటు ఫ్యాన్స్లో చాలా వరకు డిమాండ్ ఏర్పడింది. సో ఈసారి జరగనున్న టీంలో అంటే గతంలో గతంలో ఉన్న ప్లేయర్స్తో పాటు హార్డ్ హిట్టర్స్తో పాటు ఇంకా సో ఇప్పటికే మనకు అభిషేక్ శర్మ ఉన్నారు, ఇషాన్ కిషన్ ఆడయ్యాడు. వీళ్ళతో పాటు పేస్ బౌలింగ్ లో మహమ్మద్ షమి ఆడయ్యాడు. అలాగే స్పిన్ లో రాహుల్ చహర్, ఆడం జాంపా ఇట్లాంటి స్టార్లు కూడా యాడ్ అయ్యారు. సో దీంతో ఈసారి ఎస్ఆర్హెచ్ టీం పైన ఫ్యాన్స్ ఆశలు పెంచుకున్నారు. ఈసారి చాలా వరకు గతంలోనే ఇటు బ్యాటింగ్ లైనప్ లో చాలా వరకు ఆ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టారు. ఈసారి బౌలింగ్ కూడా చాలా వరకు స్ట్రెంథన్ అయింది. సో ఈసారి ఎస్ఆర్హెచ్ పైన ఫ్యాన్స్ కి చాలా వరకు ఆశలు అనేది పెరిగిపోయాయి. దీంతో ఇక్కడ జరిగే మ్యాచ్ కోసం తప్పకుండా ఎలాగైనా చూడాలని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే మొదట 2 జరిగే మ్యాచెస్ వాటికి సంబంధించిన టికెట్స్ ఈ రోజు ఆన్లైన్ లో పెట్టారు. ఇటు జొమాటోకి సంబంధించిన ఇటు డిస్ట్రిక్ట్ ఈ రోజు ఆన్లైన్ లో పెట్టారు. ఇటు జొమాటోకి సంబంధించిన ఇటు డిస్ట్రిక్ట్ యాప్ లో ఈ రోజు మార్నింగ్ 11 o'clock నుంచి అందుబాటులో ఉంచారు. కానీ విత్ ఇన్ మినిట్స్ లోనే టికెట్స్ అన్ని కూడా అమ్ముడైపోయాయి. ఎస్పెషల్లీ ఈ తక్కువ రేంజెస్ టికెట్స్ ఏవైతే ఉంటాయో అంటే 750 కానీ 1000 కానీ 1550, 1850 ఈ టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్లో పెట్టిన విత్ ఇన్ మినిట్స్లోనే అయిపోయాయి. మేము ఓపెన్ చేసేలోపే ఆ టికెట్స్ అన్నిటిని పూర్తిగా బ్లాక్ చేసినట్లున్నారు. ఎక్కడ అది కనిపించట్లేదు. హైయెస్ట్ రేంజ్ టికెట్స్ మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాయంటూ కూడా ఇటు ఫ్యాన్స్ నిరాశకు గురైనట్టు తెలుస్తుంది మనకు. యాక్చువల్గా టికెట్ ఫెసిలిటీస్ బట్టి 750 నుంచి ఇటు 30,000 వరకు ఉంటాయి. సో ఈ లో రేంజ్ టికెట్స్ ఏవైతే ఉంటాయో 750 కానీ 1000 కానీ 1550 కానీ 1815 కానీ వీటిలో ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. అలాగే ఎక్కువ ఫ్యాన్స్ వీటినే ఎక్కువ కొనుగోలు చేయడానికి చూస్తారు. ఇటు లోయర్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వీటినే కొనుగోలు చేయాలని చూస్తారు. కానీ ఆన్లైన్ లో ఈ రోజు చూస్తే మాత్రం అవి ఆన్లైన్ లో పెట్టిన విత్ ఇన్ మినిట్స్ లోనే అంటే 11 o'clock కి స్టార్ట్ అయితే యాక్చువల్ గా ఈ జొమాటోకి సంబంధించిన డిస్ట్రిక్ట్ యాప్ ఉంటుందని చాలా మందికి తెలియదు. ఆ యాప్ గురించి తెలుసుకొని అసలు టికెట్స్ ఎక్కడ వస్తున్నాయి ఏంటి. గతంలో పేటిఎం ఇన్సైడర్ కానీ బుక్ మై షోలో ఉండేది ఈ టికెట్స్ అనేది, లేకపోతే ఎస్ఆర్హెచ్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉండేది. కానీ ఈసారి మాత్రం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే జొమాటోకి సంబంధించిన డిస్ట్రిక్ట్ యాప్ లో పెట్టింది. ఈ డిస్ట్రిక్ట్ యాప్ లో ఉంటాయా లేదా అనేది ఎవరికి తెలియదు. అది తెలుసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని టికెట్ బుక్ చేసుకుందామని పోయే వరకు టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అని చూపిస్తున్నాయంటూ కూడా ఫ్యాన్స్ అంతా సీరియస్ అవుతున్నారు. యాక్చువల్ గా ఈ టికెట్ కి సంబంధించి కూడా పూర్తిగా హెచ్సీఏ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఈ టికెట్స్ కి ఎలాంటి సంబంధం ఉండదు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కి పూర్తిగా ఈ గ్రౌండ్ అంతా ఇటు ఐపీఎల్ ప్రారంభమైన నుంచి అయిపోయే వరకు వాళ్ళకే అప్పచెప్తాం కాబట్టి ఈ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళే పూర్తి టికెట్లకు సంబంధించిన నిర్వహణ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఆన్లైన్ లో వాళ్ళే అమ్ముతారని ఇటు హెచ్సీఏ చెప్తుంది. ఇటు హెచ్సీఏ అలాగే ఎస్ఆర్హెచ్ ఇద్దరి మధ్యలో అసలు ఫ్యాన్స్ కి టికెట్స్ దొరకడం లేదంటూ కూడా వాళ్ళు ఎక్కువగా ఇటు ఫ్యాన్స్ అంతా కూడా తీవ్ర నిరాశ ఉన్నారు. సో ఈసారి మొదటి మ్యాచ్ వచ్చేసి ఈ నెల 22nd కోల్కతాలో ఇటు కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఆర్సీబీ జరుగుతుంది. ఇక సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కి రాజస్థాన్ రాయల్స్ ఉంది. అది ఆఫ్టర్నూన్ 23rd సండే రోజు ఆఫ్టర్నూన్ 3:30కి ఉంది. ఆ తర్వాత 27th రోజు
3:30కి ఉంది. ఆ తర్వాత 27th రోజు లక్నో తోటి ఈ ఎస్ఆర్హెచ్కి ఉంది. సో ఈ 2 మ్యాచ్లకు సంబంధించిన టికెట్స్ ఈరోజు రిలీజ్ చేశారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ లోయెస్ట్ ప్రైజ్కి సంబంధించిన టికెట్లు అయితే దొరకలేదు. 5,000 అలాగే దాని ఎబోవ్ ఉన్న టికెట్స్ మాత్రం ఒక 1 అవర్ పాటు ఆన్లైన్లో ఉన్నాయి. కానీ వాటిని బుక్ చేసుకోవాలంటే ఎక్కువ డబ్బులు పే చేయాలి కాబట్టి ఎక్కువ మంది ఫ్యాన్స్ బుక్ చేసుకోలేదు. సో ఇదంతా ఎస్ఆర్హెచ్, హెచ్సిఏ ఈ 2 కలిపి ఈ టికెట్స్ అన్నిటినీ లాస్ట్ టైం లాగే బ్లాక్ చేసిందని ఇటు ఫ్యాన్స్ అంతా అంటున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం పైన ఎక్కువగా ఆశలు పెరిగాయి. సో మన లోకల్ టీం అలాగే దీంతో పాటు చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. లోకల్ నితీష్ రెడ్డితో పాటు చాలామంది హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ చూసి మ్యాచ్ ఎంజాయ్ చేద్దామంటే మాత్రం మాకు టికెట్లు దొరకలేదనే నిరాశలో ఫ్యాన్స్ అయితే ఉన్నారు శ్రవంతి.